సార్ ప్రజెంట్ ఇప్పుడు మండలాల వైజ్గా అంటే ప్రతి పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే రెవెన్యూ సదస్సులు అనేది పెడుతున్నారు కదా. ఎలా అనిపిస్తుంది ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ప్రజలకి ఎంత దగ్గరలో ఉన్నారనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం తీసుకున్న రెవెన్యూ సదస్సులు గ్రామీణంలో జరగాలి అనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరూ ఏకవచనంగా వచ్చి చేస్తున్నారు కదా, అన్ని రకాల డిపార్ట్మెంట్లు వచ్చి చేస్తున్నారు కదా. సో ఎలాంటి ప్రజల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఏంటి సంగతి, మీకు ఎలా జరుగుతుంది రెవెన్యూ సదస్సు? ప్రజలకైతే మంచి జరిగిద్దని కోరుకుంటున్నాం. రెవెన్యూ సదస్సులు పెడతాం మంచిది. అందరూ ప్రజల సమస్యలు కూడా తీరతాయి. బేసిక్గా ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే బేసిక్గా ఎంతమంది వస్తున్నారు, ఏ ప్రాబ్లమ్స్కి వస్తున్నారండి ఎక్కువగా? ఎక్కువ 1/7 అంగులు ఇప్పుడు మన 1/7 అంగులు ఇప్పుడు తీస్తున్నాం అనుకోండి, మళ్ళీ 6 నెలలు ఆగిన తర్వాత ఆ 1/7 అంగులు మళ్ళీ తీస్తే మళ్ళీ రావట్లా. అదే మెయిన్ సమస్య అయింది. అదే అసలు రెవెన్యూ వ్యవస్థలో మెయిన్ సమస్య అదే. ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మంచి ఆలోచన అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న సదస్సుల మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిది. గతంలో ఎవరైనా గత ప్రభుత్వంలో ఏమైనా జరిగినాయి రెవెన్యూ సదస్సులు ఇలా పెట్టి ఏమైనా హెల్ప్ చేస్తాయి ఎంఆర్ఓలు కానీ ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైనా వచ్చారా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యవస్థ మీద కూడా గత ప్రభుత్వం ఏమీ చేయలే. రోడ్లు కావచ్చు అసలు ఏది పట్టించుకోవాలి. వాళ్ళు వచ్చారు, ఊరిని వాళ్ళ దోసుకున్నారు, వెళ్ళిపోయారు, అంతే. తప్పితే ఒక రెవెన్యూ సదస్సే కాదు, ఒక రోడ్లు ఏంటి, రెవెన్యూ సదస్సులు ఏంటి, అసలు ఏది పట్టించుకోవాలి గత ప్రభుత్వం మాత్రం. సదస్సులు పెట్టడం మంచిది అంటారా? అంటే ప్రతి పంచాయతీకి రావడం మంచిది అంటారా? మీరు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ తిరగడం మంచిది అంటారా? ప్రతి పంచాయతీలో ఇలాగ గ్రామీణంలో పెట్టడం మంచిది అంటారా? ఇలా పెట్టడమే మంచిది. ఏదైనా ఒక సెక్షన్లో ఫినిష్ అయ్యిద్ది అంటారు. ఏదో ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళమంటారు, పిఏ దగ్గరికి వెళ్ళమంటారు, వేరే చోటుకి వెళ్ళమంటారు, ఇక్కడికి సచివాలయం వెళ్ళమంటారు. సో అక్కడికి ఆటోలు ఛార్జీలు కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లేసెస్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో వస్తున్నారు సార్, ఓన్లీ ఎంఆర్ఓ ఒకళ్ళే వస్తున్నారా? అన్ని డిపార్ట్మెంట్లో వస్తున్నారు. మొన్న మా ఊర్లో జరిగింది, మాది ప్రజ్ఞం. కరెక్ట్గా అన్ని డిపార్ట్మెంట్ వితిన్ సెకండ్లో ప్రాబ్లం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే నీకు సొల్యూషన్ చూపించారు. అంటే అమౌంట్ ఏం తీసుకుంటున్నారా? ఏమైనా జరుగుతుంది? అమౌంట్ సౌకర్యంగా చెప్తారు. నెంబర్ 1గా చేశారు. అంటే కమింగ్ టు ఇప్పుడు చూస్తున్నారు రైతుల గురించి ఏం చెప్తారు సార్? రైతులకి వితిన్ 24 అవర్స్లో ధాన్యం అమ్మినా కూడా ఇచ్చేయాలి. గతంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది రైతుల విషయంలో? నెంబర్ 1గా ఉంది. గత ప్రభుత్వంలో అయితే అసలు రైతులు 6 నెలలకి 10 నెలలకి పడ్డాక డబ్బులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 48 గంటల్లోపే డబ్బులు పడిపోతున్నాయి. రైతులు వెనుముగ్గా నుంచుంటారు, నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు నమ్మచ్చా? ఉంది. నెంబర్ 1. రైతుల గురించి ఆలోచన ఎలా అనిపించింది? వచ్చిన ఫ్యూ డేస్లో రైతుల గురించి ఆలోచన ఎలా అనిపించింది? బాగుంది. కమింగ్ టు ఇప్పుడు చూస్తున్నట్లయితే రోడ్లు కూడా సంక్రాంతి లోపు ఫినిష్ అవ్వాలి, గుంటలో ఉన్న పూర్తిగా కంప్లీట్ చేసేయాలని ఆలోచన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం తీసుకున్న ఆలోచన చేస్తారు, నమ్మకం ఉంది, చేస్తారు. సంక్రాంతి కల్లా ఖచ్చితంగా ఈ రోడ్లన్నీ గుంటలన్నీ పూడుస్తారనే నమ్మకం మాకు ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో కూడా కొన్ని ఉంటాయి కదా, ఈయన ద్వారా కూడా సపోర్ట్ జరిగింది అంటారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా కరప్షన్ చేస్తారంటారా? రాంగ్ రూట్లో వెళ్తారంటారా? మంచి రోజులు ఉంటాయంటారా? మనకి చెడు రోజులు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఉండగా కరప్షన్ గురించి మాట్లాడితే అటు పక్కన కూర్చోవడమే. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రశ్న చేసే వాళ్ళు భయపడతారంటారు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ఉంటే తప్పు చేయాలంటే భయపడతారు ఎవరైనా. సీపోర్ట్లో కూడా జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎందుకు పట్టుకోలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టుకుంది. గత 5 సంవత్సరాలు ఎందుకు వదిలేశారంటారు? అప్పుడు ఎందుకు కబ్జాలు జరిగినాయి అంటారు? ఈ కబ్జా ఆపడానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపడానికి కారణం ఏంటంటారు? కారణం అంటే గత ప్రభుత్వం అంటే దోసుకు తింటవే కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే అవినీతిని ఒప్పుకోడు. అవినీతిని ఒప్పుకున్నప్పుడు ప్రజలకే ఏ రూపాయి చెందాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. అది ఏదైనా సరే. గత ప్రభుత్వంలో ఎక్కువ కబ్జాలు జరిగినాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాలు ఎక్కువ జరిగింది. కబ్జాలు ఆగినాయి. ఇప్పుడు గత ప్రభుత్వం మొత్తం కబ్జానే. నువ్వు దేంట్లో కబ్జాలు చెప్పండి అసలు. సీపోర్ట్ జరిగింది కబ్జా, ఈ ప్రభుత్వంలో జరిగిందా గత ప్రభుత్వంలో జరిగిందా? ఇప్పుడు కాకినాడ సీపోర్ట్లో జరుగుతున్న కబ్జా గత ప్రభుత్వంలో జరిగింది. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కంటిన్యూ అవబోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆపారు వెళ్ళి. మంచి ఆలోచన అంటారు ఇలా కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకోవడం? మంచి ఆలోచన. నెంబర్ 1 మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపిస్తుంది మాకు.